ఆంధ్ర హోంమంత్రి అనితక్క మీరు ఈ ముచ్చట ఖచ్చితంగా చూడాలి. తెనాలి పోలీసులు బహిరంగంగా ఎవ్వల్ని పడతాలని తన్నుడు తప్పే కాదన్నారు కదా. ఇది కూడా తప్పేం కాదని మాత్రం అనకొర్రి. వాళ్ళేం దొంగలు కాదు, ఏదన్నా నేరం చేసి దొరికినోళ్ళు కూడా కాదు. ఇంటాయన లేనప్పుడు ఆడామున్నదని చూడకుండా లోపట్కచ్చుడే కాకుండా పిలగాన్ని ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టి ఆడామని ఎట్లా పడితే అట్లా దొబ్బేసి షాపులకచ్చి దౌర్జన్యం చేయొచ్చునా చెప్పుర్రు. ఇప్పుడు మీరు నేను పోలీసును ఏడికైనా పోతామని అంటుర్రు. నిజమే, ఏడికైనా పోవచ్చు గాని ఆ దొంగలు నేరగాలం పట్టుకునేది అందుకు. రౌడీల లెక్క జనాల ఇండ్లల్లో జొర్రి పబ్లిక్ నే బెదిరించే అధికారం ఏడికెళ్ళొచ్చింది? పోనీ ఇంట్లోకచ్చి ఎంకులాడేందుకు నోటీస్ ఇచ్చిరా అంటే అది లేదు. మరి ఎస్ఐ ఇంట్లో కూడా గిట్లనే పోయి దౌర్జన్యం చేస్తే ఊకుంటాడా అని జనం అయితే మస్తు మండి పడుతుర్రు. ఇంతకు ముచ్చట ఏందంటే ప్రకాశం జిల్లా కొండపి మండలం జూలపాలెం అనే ఊర్లో దొంగతనమైందట. అయితే కిరాణా షాప్ లో సీసీ కెమెరా ఉన్నది కదా అని వీడియో ఫుటేజ్ చూడాలని షాప్ కాడికొస్తే గదేందో మాకు తెలియదు, మా ఇంటాయన లేడు, అచ్చినాక ఇస్తామని చెప్పిందట షాప్ ఆమె. మాకే అడ్డు చెప్తావా అని పిలగాన్ని తిట్టుకుంటా లోపలికొచ్చి ఆమెను దొబ్బేసిండు. అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ఉన్నది కదా, ఆ వాట్సాప్ లోనే ఆ వీడియో పంపి ఎస్పీకి ఫిర్యాదు చేసిర్రు. అగో అట్లా ముచ్చట బయటికి వచ్చింది.